ఇది వచ్చేసి కొలాన్ భారతీదేవి సరస్వతీదేవి టెంపుల్. ఇది వచ్చేసి హలో ఫ్రెండ్స్, మనం వచ్చేసి శ్రీశైలం నుంచి ఇప్పుడు కొలాన్ భారతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మొత్తం వచ్చేసి 130 కిలోమీటర్లు. ఇది మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు పోయేది దోర్నాల. ఈ దోర్నాల నెక్స్ట్ ఆత్మకూరు. అయితే ఇప్పుడు ఈ రోడ్డు దోర్నాల రోడ్డు. ఇది శ్రీశైలం నుంచి ఈ రోడ్డు వచ్చేసి మొత్తం డబల్ రోడ్డు మంచిగా ఉంటుంది. కాకపోతే ఈ బాగా ఫిక్స్ రోడ్ అన్నమాట. ఈ పెద్ద బండ్లు వచ్చినప్పుడు బాగా కొంచెం స్లో చేసుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ టర్నింగ్లల్లో మెయిన్ ప్రాబ్లం ఈ బైకులు దగ్గరికి వచ్చిందాక అవపడదు. ఖచ్చితంగా స్లో చేసుకుంటేనే చాలా సేఫ్. ఈ స్పీడ్ బ్రేకర్లు అయితే మహా డేంజర్. ఈ స్పీడ్ బ్రేకర్లు దగ్గర పోయిందాక అవపడదు. కొంచెం హైట్ కూడా బాగుంటాయి అవి బాగా జాగ్రత్తగా చూసుకొని వెళ్తే చాలా సేఫ్. మనం వచ్చేసి దోర్నాల సిటీకి ఎంట్రీ అయినాము. దోర్నాలకు వచ్చేసినాక దోర్నాల నుంచి దోర్నాల ఊళ్ళో ఒక కమాన్ ఉంటుంది. ఆ కమాన్ నుంచి రైట్కి తీసుకుంటే డైరెక్ట్ ఆత్మకూరు. ఇంకో ఈ ఆత్మకూరు మొత్తం సింగిల్ రోడ్డే. ఈ ఆత్మకూరు 50 కిలోమీటర్లు దోర్నాల నుంచి మొత్తం సింగిల్ రోడ్డే. వెహికల్ చాలా వెహికల్ వస్తాయి కానీ మొత్తం సింగిల్ రోడ్డు. దిగి ఎక్కాలంటే దమ్ అవుతుంది. బండి గుల్ల ఒళ్ళు గుల్ల మొత్తం. మీరు చూడండి, రోడ్ అంతా సింగిల్ రోడ్డే. 40 కిలోమీటర్లు సింగిల్ రోడ్డే. మొత్తం గుంతలు, సింగిల్ రోడ్డు. 40 కిలోమీటర్లు పోతే ఇక మళ్ళీ అందులో ఘాటి. మొత్తం అడవి. అప్ డౌన్. ఇది మామూలుగా ఈ మొత్తం అప్ డౌన్. ఇక ఒక్క దీంట్లో 50 కిలోమీటర్లలో ఆత్మకూరుకి ఒక 40 కిలోమీటర్లు మొత్తం సింగిల్ రోడ్డు. ఒక్క 10 కిలోమీటర్లు మాత్రం బాగుంటుంది రోడ్డు. ఇంకా మనకు వచ్చేసి ఇక ఈ ఆత్మకూరు ఊళ్ళో పోయినాక రైట్ తీసుకోవాల్సి వస్తుంది. నేను అక్కడ వీడియో తీయలే, ఒక్కడిని ఉన్నా జర తీయడానికి ఇబ్బంది అవుతుందని తీయలే. అది మొత్తం ఊర్లలో మొత్తం సింగిల్ రోడ్డు. అక్కడి నుంచి కరెక్ట్ 25 కిలోమీటర్లు పోవాలి. మనకు గూగుల్లో లొకేషన్ పెట్టుకున్నా సరే 25 కిలోమీటర్లలో మనకు దాంట్లో శివాపురం రోడ్ అని వస్తుంది. శివాపురం రోడ్డు డైరెక్ట్ ఆ లొకేషన్ శివాపురం రోడ్ అని వస్తుంది. ఆ టెంపుల్కి వెళ్ళిపోతుంది. చూసుకొని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సింగిల్ రోడ్డు. ఊర్లు బాగుంటాయి. అసలు ఎన్ని ఊర్లు ఉన్నాయో నాకే తెలియదు, అని చాలా ఊర్లు ఉన్నాయి. ఇది ఇంట్లో మామూలుగా వచ్చిన ఈ కస్టమర్లకైతే మాత్రం చూడడానికి లొకేషన్ సూపర్. అక్కడనైనా ఈ ఘాటిలనైనా అంత లొకేషన్ బాగుంటుంది. ఆ టెంపుల్ దగ్గరికి పోయినాక శివాపురం ఊరు లాస్ట్ ఊరు అనమాట. ఆ లాస్ట్ ఊరు పోయినాక మనం అక్కడి నుంచి ఇంకా 2 కిలోమీటర్లు ఉంటుంది ఆ గుడి. ఆ 2 కిలోమీటర్లు అక్కడ పోవడానికి మట్టి రోడ్డు బాగుంటుంది. కార్లకు, ఆటోలకు ప్రాబ్లం లేదు. ఈ బస్సులకు మాత్రం దాంట్లో కొంచెం కంప చెట్లు ఒక 2-3 చోట్ల కంప చెట్లు తగులుతున్నాయి. ఆ గీతలు పడుతుందని నేను పోనని బండి ఆపేసిన. ఇక లాస్ట్కు మళ్ళీ ఆపినాక వాళ్ళు వచ్చి ఇక అలా సార్ వాళ్ళు 2-4 వచ్చి ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు కంపమాడలు గుంజి పట్టుకుంటే అప్పుడు బండి ఇక ఆ గుడి దాకా వెళ్ళిపోయింది. ఇంకా అవన్నీ వీడియో తీద్దామంటే నేను ఒక్కరిని ఇక తీయలే. ఇది ఫ్రెండ్స్, ఓకే, బాయ్. ఆ టర్నింగ్
ఇది వచ్చేసి కొలాన్ భారతీదేవి సరస్వతి దేవి టెంపుల్. ఇది వచ్చేసి శ్రీశైలంకి వెళ్ళి 130 కిలోమీటర్లు ఫ్రెండ్స్. మధ్యాహ్న దోర్నాల 50 కిలోమీటర్లు, దోర్నాల శ్రీశైలం నుంచి దోర్నాల 50, అక్కడి నుంచి దోర్నాల నుంచి ఆత్మకూరు 50, ఆత్మకూరు నుంచి ఇక్కడికి 30 కిలోమీటర్లు ఫ్రెండ్స్. కానీ రోడ్డు మాత్రం ఈ అంతే 50 కిలోమీటర్లు ఘాటి, 50 కిలోమీటర్లు సింగిల్ రోడ్డు, 30 కిలోమీటర్లు ఎన్ని పల్లెటూర్లలో ఎన్ని ఊరు దాటినో నాకే తెలియదు. బండి గుల్ల మొత్తం వచ్చింది. ఇది కూడా చిన్న టెంపులే.